కాదురా అయింది కానీ మరి అదొక దారి వదలవనా లేకపోతే పార్క్ మడేసి పెడతా అని చెప్పు అంతే కాదురా మనం ఏమన్నా దాన్ని అమ్మసొమ్మకు వచ్చినామా దాన్ని మెల్లగా సొత్తుకు వచ్చినామా దాన్ని లంచగా సొత్తుకు వచ్చినామా నా మమ్మ సొత్తుకు నేను వస్తే దీనికి అవసరం మంట ఏమైతే ఏం రొట్ట మాట్లాడుకుంటారు కాదురా ఇంత చీపురం పట్టలేంది మొగుని కట్టేసుకోవచ్చు కదా సరైన ఆడదైతే చీర కట్టిందైతే గుడ్డ కట్టిందైతే మొగుని ఎంత అడగలో పోవాలా మొగుని అక్కడ అడగలోడు పంపించేసి ఊరు కూడా తిరుగుతాను గొప్ప అవుతుంది ఏం పరపట్రా ఏం రాని రామనంటే ఆమె పొద్దుగా వచ్చి చూపించుకోండి అప్పుడు చేయలేడు నువ్వు కాదురా ఇప్పుడు బాగైందా ఎప్పుడు బాగైంది ఎప్పుడు ఒకటి పొద్దుగా చూడు దారి వదులుతా సరే లేకపోతే పప్పు కొట్టి పెడతానికి అని చెప్పు ఇంత తీవ్రంగా మాట్లాడుతుంది నువ్వు పప్పు గుర్తు పెట్టినా యా గుర్తు పెట్టినా అంత లేదా నాకు వెళ్ళిపోయింది ఊరుకోండి రాలేదు నేను వచ్చినా నువ్వు వదులురా నువ్వు వదులు పదంపరా ఏమైతుంది నేను పచ్చి మాత్రం తినైతే నువ్వు పచ్చి చేపలు తినలేదండి వచ్చినప్పుడు కదా చెప్పింది నేను అడవిలో పుట్టాను కాబట్టి ఆకులు అలవలు తింటా నువ్వు సముద్రంలో పుట్టిన చేపలకు ఏం తిన్నా నాకేం తక్కువరా తక్కువ బుద్ధి నాకేం తక్కువ మరి నన్ను తక్కువ అంటుంది ముందుగా పెళ్లి చేస్తున్నా ఏంది పెద్దదా ఏంది పెద్దదా దానికి అంత ఉంటుంది నాకు కూడా అంత ఉంటుంది సంవత్సరం రా దానికి ఎంత హక్కు ఉంటుందో నాకు కూడా అంత హక్కు ఉంటుంది ఏమన్నా కానీ వాటికి తీస్తే సరే లేకపోతే పొరకు నానబెట్టి మడేసి తెరుస్తా అని చెప్పు
లేకపోతే చూసుకోవాలా నేను మాటలు మర్యాద రాని నాకేం తక్కువలేదు మోరి కట్టేసుకోవాలా ఆడదానే కాదు చేత కాదు సరిగ్గా సంగతి పెట్టింటే మొగోడే అడిగిపోతాడు మొగోడే తెచ్చినాడు పెట్టుకో ఇంట్లో మొగోడే చెప్పడానికి కట్టే వచ్చిందే అందుకే తెచ్చుంటాడు నూరు కూడా తెచ్చుకుంటాడు అట్టగాత వినవే బ్రహ్మార జ్యోతి కూడా పెళ్లి చేసిన నన్ను అంటవేమే అసలు నన్ను అంటవేమే నా మొబైల్ ఒక మాటల్ని పర్వాలేదు నన్నగానో ఏమని అన్నావనుకో నా మొబైల్ మొగుడు కదా నేను ఇంకోటి చెప్తాను కార్యం చేసిన మొగుతారని పత్తి పత్ర నేను మరి అది మాట్లాడేది బాగుందా ఏమంటారు దానికి బలి సిఫారస్తుంది ఏమంటారు దానికి ఏమి నాకు పండు రాలగొట్టిందా నేను ఏదో కోడలే ఒక మాటతో కోతున్నా కదా అనుకుంటే నాకు పండు రాలగొట్టేది అయిందా ముసల్దానా వదలరా నువ్వు చివక నువ్వు వదలరా ఆ ముసలి చూడ నన్ను పండు రాలగొట్టే అక్కడికి వచ్చింది ఇప్పుడు
నా భార్య చాలా సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఎంత అందంగా ఉన్నారు వీళ్ళు. మా సమయంలో ఎవరితో మాట్లాడరా? ఇట్లా చూసే ఉన్నాను. ఎవరితో మాట్లాడు ఇప్పుడు నేను అదా మరదా ఇంట్లో ఆదిలక్ష్మి ఆది పరాశక్తి కాబట్టి నా లక్ష్మితో మాట్లాడాలా? ఓ దేవి లక్ష్మి ఏమిటిరా? లక్ష్మి ఈ ప్రపంచానికి దేవతవు ఆదిలక్ష్మి అంటే ఆది పరాశక్తి సమానం. నేను తెలిసి ఇతరులకు తప్పు చేశాను. నా తప్పులు క్షమించి ఆ చంద్రలక్ష్మి చేపట్టము. లక్ష్మి లక్ష్మి అంత మాట రమోగు. నా మాట మా చంద్రలక్ష్మి చూడు, ఏదో అయ్యేది అయిపోయింది, ఇంకా అయ్యేదంతా అయిపోయింది, ఇక ఏం లేదు. సరిగా కొప్పలేకుండా కొమ్మలేని మొగుడు కాపర్ చేస్తే ఏం చేస్తావు? చూడు, ఎట్టైనా పెద్దది పెద్దదే కదా, ఎట్టైనా మంచిదే కదా, కాపర్ చేసుకో పోయి చేసేంత చేసినా ఇంకా ఏం చేయాలో? ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నా మాట ఒకసారి ఎంత మాత్రమేనా? నేనెంత చెప్పిన వినరేమే వెళతులారా, నేనెంత చెప్పిన వినరేమే వెళతులారా, మరి ప్రజలు మేము చూసిన వరే పలమానరే జనలారా, తెలుసను మీ ప్రతిగ జగమంతా గడపడగా ఉన్నారా? నేను ఎంత చెప్పినా వినుకున్నారు. ఈ ప్రజలు మేము చూసి పక్కుమని నవ్వరా? ఏదో ఎంత చెప్పినా కానీ మీకు నేను ఎంత చెప్పినా అనుకున్నారు. నా మాట వింటే సరే, లేదంటే నా మాట పోరు పడు దూరా బ్రతుకు ఎక్కడ మోహోడు దిక్కుండి దిక్కుండి
నామ శ్రీ వ్యాసకుండి వేకరా నీకేం భయమా చెప్పురేగా ఎందుకురా కొన్ని ఎదవా లేరా ఎందుకు పూజ చేసుకోవడానికి నాకేం కావాలి ఇంట్లో లాభం పెట్టుకుని గుళ్ళో పూజ చేసుకుంటాం ఎక్కడ పూజ చేయ అట్లా తినవుతున్నా నీకొద్దా పూజ చేద్దాం స్వామి అట్లయితే చిన్న నాకు నీకు కూడా పూజ చేసుకుంటాం అందులో వచ్చా స్వామి పూజ చేయలేడా ఒరే ద్వారక నా మాట ఇంటి సరే లేదంటే మళ్ళీ కొల్లాపురెడ్డి వేట వాళ్ళకి వెళ్ళాలి లస్సే నా మాట ఇంటున్నా లేదా బాబడి నీవు నా మాటవా ద్వారక అక్కడే దాన్ని పెళ్లి చేస్తే సౌదాలు అక్కడే పెట్టుకున్నారా చూడు తెలిసేందుకు తప్పు చేసేలా తప్పు క్షమించి మరి నా మాట ఒక్కసారి ఎక్కాని పలుకు నీ మాట అవును నీకోసమా నా కోసమా ఒక్కసారి పలక నువ్వు చేసిన తప్పుకు నేను మోసుకోవాలంటావు నువ్వు చేశావు కదా పెళ్లి చేసుకున్నా కాబట్టి ఒకసారి మాట్లాడుతున్నా నా లక్ష్మి క్షమిస్తాను స్వామి నీవు వెళ్ళలా నా వెంటనే వస్తుంటాను అంటే నేను నీకోసం నేను మాట్లాడతా నేను ఇష్టపెట్టా లేకపోతే ఇంట్లో ఉండాలి మాత్రమే ఇష్టపెట్టా కదా ఆ? ఎంత మాత్రం నేను వదిలిపెట్టను. వదిలిపెట్టావు కదా అయితే నీకోసం మాట్లాడదా అక్క అది లక్ష్మి నీ పాదములకు 10,000 వందనములక్క అక్క నిండు చల్లగా వచ్చిన స్వామి నీ మనసు కుదరపడినది కదా చాలా సంతోషం ఆయన గొడవలన్నీ మానుకొని అనుకుని ఈ గంగానది ఒడిన జలకంబలాడి హాయిగా గరుడాది శిఖరముగా చేరుకుంటే ఇక్కడున్న భక్తాదులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారు కదా అవును గపేయలో గపేల తలగరమ్మ నివరపద